వైసీపీ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. జగన్ నివాసం ఉండటానికే రిషికొండ ప్యాలెస్ ను ఇంత ఖర్చు పెట్టి కట్టారని పవన్ వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రిషికొండపై జగన్ మాఫియా దందాలు నడిపించారని ఆరోపించారు. రిషికొండ టూరిజం రిసార్ట్ ను ఇక తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని విమర్శించారు. గతంలో రిషికొండను ఇక వెళ్లకుండా జగన్ అడ్డుకున్నారని, ఎన్నో అడ్డంకులు సృష్టించి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం ఇక పవన్ కళ్యాణ్ 69 ఎకరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మోర్ ఆఫ్ ముఖ్యమంత్రి తాలూకు కార్యాలయం, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కార్యాలయం. వాళ్ళు దీనికోసం అసలు ఎంత బడ్జెట్ పెట్టారో అని అనటానికి ఫేజ్ 1 7 బ్లాక్స్కి, డిఫరెంట్ బ్లాక్స్ 7 బ్లాక్స్కి కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపితే ఫస్ట్ ఫేజ్లో 92.7 కోట్లు ఫేజ్ 1, ఫేజ్ 2 ఖర్చు 72 కోట్లు. సో ఈ రెండు కలిపితే వాళ్ళ ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 164 కోట్ల రూపాయలు. 7 blocks. అసలు యాక్చువల్ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికొండ రిసార్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అండ్ ఇది పచ్చాము దే లైట్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసి రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనం. ఒకవేళ చేస్తే ఏం చేయాలి? ఇది ఎక్కడ కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండదొలిచారు. అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు, దాన్ని బ్యారన్ ల్యాండ్లో కట్టిన ఓల్డ్ రిసార్ట్స్. సో టూరిజం మినిస్ట్రీకి, టూరిజం శాఖకి 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే ₹1 కోటి పైన ఉంది. ఒక 69 ఎకరాల్లో. మెదక్ జిల్లా నిజామపేట మండలంలోని ముంపునకు గురైన